ఎగ్జాంపుల్ అది. సో వాటికి ఎనిమిటీ ఉంటుంది, ఎందుకంటే నువ్వు దాన్ని పట్టుకుంటా నేను తింటాను అంటున్నావు, వాటికి ఎనిమిటీ ఉంటుంది. వీటికి ఏంటంటే న్యాచురల్ గానే ఎనిమీస్ ఇవి. అంటే అది ఎలా వచ్చింది అంటే ఇవల్యూషన్ తో వచ్చింది, అది మనం చెప్పలేము. అంటే ఒక చెట్టుకి కూడా ఉంది. ఇప్పుడు ముళ్ళ చెట్లు ఉంటాయి, ఇంకో చెట్టు దానికి కూడా ఉంటాయి, వాటికి కూడా ఉంటాయి. అవన్నీ పుట్టిన టైంలో నేను ఎప్పుడు అదే అంటాను. ఇప్పుడు గ్లాసెస్ కానీ ఏమైనా నా దగ్గర ఒక 10 గ్లాసెస్ ఒకేసారి తెచ్చామనుకోండి, సో ఈ వచ్చిన టైం ఇది తొందరగా విరిగిపోయింది అనుకుంటాం. సో తారాబలం అనేది మనం ముహూర్తం పెట్టడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం చూసుకుంటూ ఉంటాము. అదొకటి కాకుండా పొంతన చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు అడిగింది ఏంటి? పొంతన అంటే మ్యాచింగ్ చేసుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, మ్యారేజ్ మ్యాచింగ్ ఒకటి కాకుండా మిగతా వాటికి కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక సభ ఉంది, లేకపోతే ఒక 10 మంది కలిసి ఒక చోటుకి వెళ్ళారు, లేకపోతే ఫ్రెండ్స్ ఇలా కారులో బస్సులో వెళ్తూ ఉంటారు. సో వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందితోనే పడుతుంది, చూడగానే వాళ్ళతో అట్రాక్ట్ అవుతారు, మాట్లాడాలనిపిస్తుంది, కొంతమందితో వీళ్ళెవర్రా అనుకుంటాం. సో ఇదంతా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేది జాతక రీత్యా మనం మాట్లాడుకున్నప్పుడు అది జాతకం మీద ఆధారపడింది అంటే తప్పక అది తారాబలం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటి, ఫస్ట్ తార అంటే ఏంటి అనేది చూద్దాం. తార అంటే స్టార్ అనేది ఏంటంటే కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్. సో వాటికి మనం పేర్లు ఇచ్చాం, అంటే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఇలాగా మనకి తెలుసు. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. ఓకే, సో ఈ 4 పాదాలతో 27 మల్టిప్లై చేస్తే మనకి 180 అయ్యాయి. సో ఒక్కొక్క రాశిలో మనకి ఎన్ని ఉన్నాయి? 9 పాదాలు ఉంటాయి. సో ఇది ఫస్ట్ అన్నమాట. సో ఎవరైనా సరే పుట్టినరోజు అంటే జన్మ, ఈ రోజు పుట్టారు, బర్త్ డేట్ ఉంటుంది. సో ఎక్కడ పుట్టినా సరే మనకి లాంజిట్యూడ్, లాటిట్యూడ్ అది చూసుకుని అది కూడా టైం కన్వర్ట్ చేసుకుంటాం. సో అక్కడ లోకల్ టైం ఏముందో చూసుకుని ప్లస్ మిగతా అవన్నీ చూసుకుని తర్వాత మనకి స్టార్ అనేది వస్తుంది, అంటే బర్త్ స్టార్. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ కాకూడదు. బర్త్ స్టార్ అనేది ఏంటంటే మనం చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని స్టార్ అంటాం. ఏ నక్షత్రంలో ఉంటే అది బర్త్ స్టార్. సో ఇది కన్ఫ్యూజ్ కాకూడదు, ఎందుకంటే వెస్టర్న్ అస్ట్రాలజీలో ఎక్కువ మనం సన్ కి చూసుకుంటాం, అంటే ఏంటంటే సన్ సైన్స్. సో కొంతమంది నన్ను అడిగారు కూడా, నాకేమో ఇది కదా, నేను ఎలాగా ఇది అయ్యా, ఈ నక్షత్రం ఎలా అని. సో ఇది మనం నోట్ తో చెప్పేది కాదు. ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ అంటే ఏంటి, June 20th to July 20th ఇస్ క్యాన్సర్ సైన్, సన్ సైన్, అంతే, మార్పు లేదు. సో మనదేంటంటే సాయన సిస్టమ్, నిరాయన సిస్టమ్ అంటూ ఉంటాం అనమాట. అంటే ఏంటి, మన మారుతూనే ఉంటుంది. సన్ ఎప్పుడు ఆ జూలైలో, జూన్ లో అక్కడే ఉండడు క్యాన్సర్ లో. సో మారుతూ ఉంటారనమాట, ఎందుకంటే తిరుగుతూ ఉంటాం. మనమైనా సరే ఒక చోట కూర్చోమంటే ఒక చోట 24 గంటలు కూర్చోగలమా? కూర్చోలేము. సో తప్పక ఏంటంటే అది మారుతూ ఉంటుంది. సో అది చూసుకున్నప్పుడు ఏంటంటే నక్షత్రాలు మారుతూ ఉంటాయి. సో 24 గంటలకి ఒకసారి నక్షత్రం మారుతుంది. సో నక్షత్రం మార్పు ఉండదు, లగ్నం మారుతుంది. సో ఇన్ని చూసుకుంటే కానీ మనం ఒకటి చెప్పలేమన్నమాట. ఒక ఏదైనా అడ్వైస్ ఇవ్వాలన్నా, ఒకటి చెప్పాలన్నా, సపోజ్ ఎనిమిటీ చెప్పాలన్నా, లేకపోతే పొంతన చెప్పాలంటే అన్ని చూసుకోవాలన్నమాట. కానీ జనరల్ గా మనం ఇప్పుడు మాట్లాడేది తారాబలం గురించి. సో తారాబలం అనేది ఏంటంటే జన్మ నక్షత్రం అన్నమాట, జన్మ అంటారు. తర్వాత సంపత్ తార అంటారు, జన్మ తార, సంపత్ తార, విపత్ తార, మూడోది క్షేమ తార, తర్వాత ప్రత్యక్ తార, తర్వాత సాధన తార, తర్వాత నైదన తార, తర్వాత మిత్ర తార, తర్వాత పరమ మిత్ర తార. ఇప్పుడు మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, మన ఋషులు, ఇవన్నీ మనం చెప్పింది కాదు, ఋషులు చెప్పారు, మనం దాన్ని పాటిస్తాం, మనం చదువుకుని చెప్తున్నాము. ఎంత గొప్పవాళ్ళు అంటే ఎంత చక్కగా చేశారు. సో 9 అంటే 9 into 3 అంతే కదా. సో 3 9 మనకేంటి, గ్రహాలు ఉన్నాయి. సో ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు. సో మళ్ళా ఒక్క నక్షత్రానికి 4 పాదాలు, ఇన్ని ఉంటాయి అన్నమాట. సో మనం మాట్లాడుకునేది తారాబలం గురించి. ఎందుకు ఇది రావాలి అంటే, మనం ముహూర్తం ఎక్కువ మనం పెట్టుకున్నప్పుడు తారాబలం చూసుకుంటున్నాము. అదొకటి కాకుండాను ఏదైనా మంచి కార్యం, శుభకార్యం చేస్తున్నాం, ఒక పూజ చేస్తున్నాం అంటే కూడా మనం తారాబలం చూసుకుంటాం. అదొకటి కాకుండా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఏం లేదు, నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను,
అంటే కూడా తారాబలం చూసుకుంటాం. అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే తారాబలం చూస్తాం. అలాగే ఉద్యోగానికి చేరుతున్నాము అంటే తారాబలం చూస్తాం. అంటే రెండు ఉండాలి. అంటే ఏవేవి మంచివి అనేది ఇప్పుడు చూద్దాం. సో జన్మలో ఏంటంటే మనం ఎక్కువ అది అంత మంచిది కాదు, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, కొన్ని ఆపర్చునిటీస్ లాస్ అవుతారు అని చెప్పడానికేమో మనం ఎక్కువ చేయం. సంపత్ తార అనేది ఏంటంటే ఫైనాన్షియల్ గా చాలా గెయిన్ అవ్వడానికి మనం ఆ తార పెడుతూ ఉంటాం. అంటే బిజినెస్ పీపుల్ కి మనం ఎక్కువ పెడుతూ ఉంటాం అనమాట. సో విపత్ అనేది డేంజర్, అంటే రెడ్ సిగ్నల్. సో రెడ్ సిగ్నల్ అంటే ఏంటి, అసలు పనులు అవ్వవు. అంటే ఎందుకు అవ్వవు పనులు, ఈ తారకి మ్యాచింగ్ లేదు అనమాట. ఎనిమీస్. సో తప్పక ఎనిమీస్ అని చెప్పద్దు, బట్ ఏంటంటే విపత్తారులో ఎప్పుడైనా చాలా మందికి మనం చూస్తూ ఉంటాం కదా, ఆ విపత్తారులో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. అంటే నెగటివ్ ఆస్పెక్ట్ అనుకున్న ఆఫ్ లైఫ్ జరుగుతుంది. తప్పక కొన్ని యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏంటంటే ఏదైనా సరే, ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు మనం విపత్తారులు పంపించము. అది చూసుకోవాలి, ముహూర్తం చూసుకున్న వాళ్ళు, అలాగే తారాబలం తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారు అనమాట. తర్వాత మనకి వచ్చేది ఏంటంటే, మనకి క్షేమతార అంటే క్షేమంగా ఉండాలి అంటే డాక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళొచ్చు, ఈ తారలో వెళ్ళొచ్చు. అంటే నెక్స్ట్ మనకి వచ్చేది ప్రత్యక్ తార అనేది ఏంటంటే అసలు ఏది పనిలో అన్నమాట, కాన్ఫ్లిక్ట్స్, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్తూ ఉంటారు, దూరం అయ్యే ఛాన్సెస్ అంటూ ఉంటాం అనమాట. ప్రత్యక్ తార అస్సలు మంచిది కాదు. సో నెక్స్ట్ వచ్చేది మనకి సాధన తార. అంటే ఏంటి, మనం ఇప్పుడు స్పోర్ట్స్ లో ఉంటారు అండ్ ఆల్సో ఒకటి సాధించాలి అనుకుంటాం, ఒక గోల్ పెట్టుకుంటాం, సాధించాలి అనుకుంటాం, అది పరిపూర్ణం అవ్వడానికి కూడా మనం సాధన తార పెడతాం. ఎప్పుడు ఈ గోల్ పెట్టుకున్నప్పుడే మనం పెడతాం అనమాట. ఈ టైంలో స్టార్ట్ చేయండి అని. అది బిజినెస్ అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే ప్రమోషన్ అవ్వచ్చు, ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా చాలా మంచిది అనమాట. ఓకే, నెక్స్ట్ నైదిన తార అంటే అస్సలు చాలా చాలా ఫ్యామిలీతో కాన్ఫ్లిక్ట్స్, అస్సలు మంచిది కాదనమాట. ఎస్పెషలీ రెండో పాదం, ఈ నక్షత్రం రెండో పాదం అస్సలు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. సో ఈ పాదాలు కూడా చెప్తాం. అలాగే ఏంటంటే ప్రత్యక్ తారకి 4వ పాదం చెప్తూ ఉంటాం అనమాట. అంటే కౌంటింగ్, ఇప్పుడు అశ్వినికి సంపత్ తార ఏమో ఏమైంది, భరణి అయింది, విపత్ తార రోహిణి అయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి క్షేమతార 4వది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అశ్విని నక్షత్రం ఇప్పుడు జన్మ అనుకో, జన్మతారలో మనం ఏంటంటే ముహూర్తాలు ఎక్కువ పెట్టం అనమాట. ఇది ఎక్కువ స్టార్ట్ చేయని మనం, ఎందుకంటే అది బ్యాలెన్స్ అవుతుంది, అటు ఇటు కాకుండా ఉంటుంది అనమాట. సో అంత మంచిది కాదు అన్న విషయం మీద మనం ఏంటంటే చెయ్యము. సంపత్ తారలో చేయొచ్చు, విపత్తారలో అసలు వద్దు అంటాం. సో అశ్వినికి ఏంటంటే ఇప్పుడు మనకి సంపత్ తార ఏమైంది, అశ్విని భరణి, కృతిక విపత్తార, రోహిణి క్షేమతార. 5వది మృగశిర నక్షత్రం బుధుడు స్టారు, బట్ ఇక్కడ ఏంటంటే ప్రత్యక్ తార అయింది ఎవరికి, అశ్విని వాళ్ళకి. సో అది పనికిరాదు అనమాట. సో ఇలా మనం లెక్కెట్టుకుంటూ వెళ్ళాలి. 6వది మనకి ఏంటంటే సాధన తార అవుతుంది, ఆరుద్ర నక్షత్రం. సో 7వది మళ్ళీ అంటే ఆరుద్ర తర్వాత ఏమొచ్చింది మనకి. సో వీటిల్లో ఏంటంటే అశ్వినికి ఇప్పుడేం మనకి తెలుసు కదా, ఇప్పుడు 5వ తార మంచిది కాదు, 3వ తార మంచిది కాదు, 7వ తార మంచిది కాదు అనమాట. 7th అంటే అశ్విని నుంచి కౌంట్ చేయాలి. సో 7వ తార మంచిది కాదు, 8, 9 చాలా మంచివి, అంటే మిత్రతార, పరమిత్రతార. సో ఇలా కౌంట్ చేసుకుంటే తారాబలం వస్తుంది అనమాట. సో బట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మనం మ్యాచింగ్ కి చూడాలి అన్నా కూడాను మనం ఏంటంటే రాసుల వారిగా కూడా చూసుకుంటాం. అదొకటి కాకుండాను ఈ స్టార్స్ అన్నిటికీ ఒక్కొక్క స్టార్ కి ఒక్కొక్క అధిపతి ఉంటారు అనమాట. ఇప్పుడు అశ్వినికి మనకి కేతు అయ్యారు, భరణికి మనకి వీనస్. సో ఇలాగా, సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు ఇది తీసుకున్నాను ఈ సబ్జెక్ట్ అంటే, దీన్ని బట్టి మనకి దశా విశేషాలు అనేవి కౌంట్ అవుతాయి. సో అంటే ఏంటి, మన వెళ్లే పీరియడ్, మన నడిచే పీరియడ్ ఎలా ఉంది, మన కర్మ ఎలా ఉంది, ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పడానికి ఇవన్నీ చూసుకుంటాం. స్టార్ ని పట్టే మనకి దశా సిస్టమ్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే మన ప్రిడిక్షన్ అనేది వెరీ ఈజీగా ఇవ్వచ్చు. ఇది ఒక మనిషికి కాదు,
అండ్ ఆల్సో మనం ఏంటంటే ఒక కంట్రీకి కానీ లేకపోతే ఒక ప్రదేశం కానీ ఒక బిజినెస్ కానీ వాటన్నిటి కూడా మనం చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఈజీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దేనికైనా తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు తారాబలం నేను ఇందాక చెప్పినప్పుడు ఇప్పుడు 3వ తార అయింది. ఇప్పుడు అశ్విని మనం తీసుకున్నాం, అన్ని తారలకి ఉంటాయి కదా అలాగా. సో 3వ తారలో ఉన్న ఒక మనిషి ఎదురయ్యాడు మనకి అనుకుందాం కాసేపు. ఇమీడియట్ గా అదేంటంటే మనకి కంపాటబిలిటీ ఉండదు. సో అట్రాక్షన్ అనేది ఉండదు. పోనీ కంపాటబిలిటీ అనపోయినా అట్రాక్షన్ అంటే ఏంటి, వీళ్ళెవరు అన్నట్టు మనం చూస్తాం, అది రిపెల్ అవుతుంది అనమాట. ఎందుకని ఇది మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ ఇస్ బికాస్ ఆ ఎనర్జీ అనేది రిపెల్ అవుతుంది మనకి. సో అలాగే 5వ తార అనుకుందాము, అలాగే 9వ తార, ప్రత్యేక తార కూడా 9వ తార. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే జన్మలో ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసారి జన్మ కూడా పడకపోవచ్చు అనమాట. ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే మనం రాసుల వారిగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అశ్విని, భరణి, కృతిక. మనకి కృతిక 1వ పాదం మనకి మేషంలో ఉంటాయి. సో మేష రాశి వాళ్ళకి అలాగే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి కుదరదు. దాంట్లో ఉన్న స్టార్స్ హస్త నక్షత్రం ఉంటుంది, ఉత్తర ఉంటుంది దాంట్లో. సో అవి కొన్ని కుదరవు అనమాట. సో రిపెల్ అవుతాయి. అలా ఎందుకు రిపెల్ అవుతాయి అనేది ఏంటంటే బికాస్ 6, 8 అండ్ మనం ఏంటంటే 12 చెప్పుకుంటాం అనమాట. సో దాంట్లో ఉన్న తారలు కొన్నిసార్లు రిపెల్ అవుతాయి. అంటే రాసులు ఇప్పుడు మేష రాశికి 6వ రాశి మనకి కన్య అయింది, 8 ఏమైంది వృశ్చికం అయింది, 12 ఏమైంది మనకి మీనమైంది. సో వీటిలో ఉన్న తారలకి వీళ్ళకి పొంతలు ఉన్నప్పటికీ అంటే తారాబలం ఉన్నప్పటికీను కొంతవరకు పడదు అని చెప్తూ ఉంటాం. పడదు ఇన్ ద సెన్స్ మనం పెళ్లికి కానీ కంపాటబిలిటీ మనం చెప్తాం. సో ఎక్కడ ఎలా ఉంది అని చూసుకుని దాన్ని బట్టి నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆ పడకపోవడం అనేది వస్తుంది, ఆ ఎనిమిటీ అనేది వస్తుంది అనమాట. ఇదంటే జనరల్ గా మనం ఎందుకు చూస్తాము అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ముహూర్తం కోసం, టైం కోసం. అంటే ముహూర్తం అంటే ఏంటి, మనం ఇంకా చాలా క్యాల్కులేషన్ ఉంటుంది. తారాబలం చూసినంత వరకు, ఎందుకంటే మనం ఏదైనా మంచి కార్యం చేయాలి అన్నా ఇదివరకు ఏంటి తారాబలం చూడకుండా బయటికి వెళ్లే వాళ్ళు కాదు. ముహూర్తం ఎలా మారుతుంది? ముహూర్తం కూడా ఇప్పుడు తారే కదా. ఇప్పుడు మనం పెట్టే ముహూర్తము టైము అది తారే కదా, మళ్ళీ స్టారే కదా. సో అప్పుడు రాదు కదా, మ్యాచ్ ఉండదు అంతే. ఇప్పుడు అలాగే కంపాటబిలిటీ ఇంకా చాలా దోషాలు అవన్నీ కూడా చూస్తాం అనమాట. సో జనరల్ గా నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఎనిమినిటీ ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే ఎనర్జీ రిపెల్. అంటే గ్రహాలు అంటే ఏంటి, ఎనర్జీయే కదా. గ్రహం పట్టుకుంటుంది ఎనర్జీ మన్ని అంటాం, ఇలా లాగుతుంది అంటాం అనమాట. సో ఆ గ్రహాలు కూడా ఎనర్జీయే. సో ఈ ఎనర్జీ రిపెల్ అవుతుంది. అలాగే స్టార్స్ కి ఎనర్జీ ఉంటుంది, అన్నిటికీ ఎనర్జీ ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే రిపెల్ అవుతుంది, పడదు. ఎక్కడో బ్యాలెన్స్ లేదు, బ్యాలెన్స్ తప్పుతుంది అంటే ఈజీగా అందరికీ అర్థం అవుతుంది. సో దాని తారాబలం. సో ఒక్కొక్క రాశి వాళ్ళకి అంటే ఇప్పుడు రాశిలో నేను చెప్పినట్టు 9 పాదాలు ఉంటాయి. ఇప్పుడు 3 పాదాలు మన కృతిక పక్క దాంట్లో ఉంటుంది, తర్వాత రోహిణి ఉంటుంది, తర్వాత మృగశిర ఉంటుంది, మృగశిర 2. సో అలాగా. సో ఇవి చూసుకున్నాము అంటే మళ్ళా ఏంటంటే అధిపతులు ఉంటారు ఒక్కొక్క రాశికి కాదు, నక్షత్రానికి అధిపతి ఉంటారు, మళ్ళా అధిదేవతలు ఉంటారు. దేనికి ఎవరికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా వెరీ వెరీ రెమెడియల్ మెషర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కానీ జనరల్ గా నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఎనిమిటీకి కంపాటబిలిటీకి తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తారాలు స్టార్ మ్యాచింగ్ కానీ కంపాటబిలిటీ కానీ ఈ మనం చెప్పిన ఈ స్టార్స్ ఎలా ఉంటుంది అంటే ఏంటి, జన్మ, సంపత్, విపత్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట. అదొకటి కాకుండా మ్యారేజెస్ కూడా ఈ మధ్యన చాలా మంది ఇవన్నీ చూసుకోకుండా చేసుకుంటున్నారు. కొన్ని అయితే బాగా సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఏమో విడిపోతాయి, అసలు చేసుకోగానే విడిపోతున్నారు. లవ్ మ్యారేజ్ అంటారు మళ్ళీ. అంటే లవ్ మ్యారేజ్ అంటే అట్రాక్ట్ అయ్యే కదా చేసుకున్నారు, అయినా కూడా అవ్వదు, కంపాటబిలిటీ ఉండదు అనమాట. సో చాలా మటుకు ఇవన్నీ మనం చెప్పేది ఏంటంటే మన ఋషులు వాళ్ళు చెప్పింది, మన పెద్దలు చెప్పింది, మన స్క్రిప్చర్స్ చెప్పింది మనం చెప్తున్నాం. మనం కొత్తగా ఏమీ మ్యానుఫ్యాక్చర్ చేసి కొత్తగా చెప్పట్లేదు. సో అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చైల్డ్ బర్త్ కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇదివరకు అయితే మనకి తెలియదు, నార్మల్ డెలివరీస్ అయ్యాయి, ఎప్పుడు అయ్యాయి కూడా తెలీదు.
ఇప్పుడు ఏంటి మనకి చాలా మెడికల్ ఫీల్డ్ కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. సో చాలా మంది ఏంటంటే మనకి దీనికి సిజేరియన్ కి సెక్షన్ కి వెళ్తున్నారు, సి సెక్షన్ కి వెళ్తున్నారు. సో దానికి కూడా 3 తలపెట్టవలసి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టైంలో పుట్టితే, ఈ తారలో పుడితే బాగుంటారు, ఆ దశలు బాగుంటాయి. అదొకటి కాకుండా ఎక్కడెక్కడ ఏ గ్రహాలు వేరే ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టైం అనేది వెరీ ఇంపార్టెంట్. మనం నడిచేది కూడా టైంలోనే. సో అప్పుడు మన కర్మని మంచిగా చేసుకోవాలి అన్నప్పుడు మంచి కార్యాన్ని మొదలెట్టడానికి మంచి టైం చూసుకోవడంలో తప్పేంటి? తప్పక తులారాశి వాళ్ళకి నేను అంటే ఏ రాశి వాళ్ళకైనా సరే మనం అనుకున్నట్టు 9 పాదాలు ఉంటాయి, 3 స్టార్స్ ఉంటాయి. సో స్వాతి దీంట్లోనే ఉంటుంది, విశాఖ ఉంటుంది, అలాగే కూడా మనకి చిత్త కూడా ఉంటుంది. సో ఈ 3 స్టార్స్ ఇందులోనే. కానీ ఇప్పుడు స్వాతిని మనం మహానక్షత్రం అంటాం, నరసింహస్వామి నక్షత్రం అంటాం. సో దీనికి లవ్ లైఫ్ కానీ, నువ్వు అడిగిన లవ్ లైఫే కదా ఇప్పుడు. సో రిలేషన్షిప్ కానీ మనం చూసుకున్నాము అంటే, ఇప్పుడు పెళ్లికి మనం చూసినప్పుడు కూడా నైదిన తారని కూడా ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి నైదిన తార పెడతాం. అంటే ఏంటి, ఇప్పుడు జన్మ నుంచి ఇప్పుడు సపోజ్ మేల్ కి అంటే అబ్బాయికి ఏమో జన్మ నక్షత్రం, అక్కడి నుంచి 7th స్టార్ కూడా మనం పొంతన చేస్తాం అన్నమాట. సో తప్పక చేయొచ్చు అలాగా కొంతవరకు. ఎందుకంటే అమ్మాయి ఎప్పటికైనా దూరంగా అవుతుంది అనేది మన ప్రీవియస్ గా మన పెద్దలు చెప్పిన ఒక దూరం అవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీకి దూరం అవుతుంది. అంటే ఏంటి, పుట్టిన తల్లిదండ్రులకి దూరం అవుతుంది అనేది మనకి లెక్క. అంటే ఇటు హస్బెండ్ తో ఉండాలి, హస్బెండ్ ఫ్యామిలీని చూసుకోవాలి అనేది లెక్క. ఇప్పుడు అవన్నీ లేవు. సో బేసిక్ గా ఏంటంటే మనం ఎప్పటికైనా సరే 3, 5, 7 ఈ తారల్లో మాత్రం ఎప్పుడు పొంతన అనేది మనం ఎక్కువ చెయ్యమన్నమాట. నాట్ ఓన్లీ దట్, ఇక్కడి నుంచి ఈ రాశి నుంచి 6వ రాశి మనం చూసాము అంటే మీనమైంది. మీన రాశిలో ఉన్న వాళ్ళకి మనం పొంతన చేయమన్నమాట. సో అప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అసలు కంపాటబిలిటీ అనేది ఉండదు. ఫస్ట్ కొంచెం అట్రాక్షన్ ఉంటుంది, ఆ అట్రాక్షన్ పోయిన తర్వాత ఇంకేం ఉండదు కదా అక్కడ. సో బేసికల్ గా ఏంటంటే ఎప్పటికైనా సరే ఇలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ రావాలి అంటే నెగటివ్ ఎఫెక్ట్స్ రావడానికి కూడా కారణం ఏంటంటే తారాబలం ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. సో తారాబలం ఉండాలి, తారాబలం చూసుకుని మంచి తారల్లో చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకని చేసుకోవాలి అటు మనం చూసుకునేది ఏంటి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కామార్థం మోక్షం అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే మనం చేసే పని కూడా ఉంది దీంట్లో. ఎప్పుడు కర్మ కూడా చేసుకుంటూ ఉండాలి కదా. ఇవన్నీ చేసుకుంటూ ఉంటేనే మన లైఫ్ సార్థకం అవుతుంది, కంప్లీట్ అవుతుంది అని చెప్పడానికి. సో అన్ని కావాలి మనకి. సో ఇవన్నీ ఉండాలి అంటే మన తారాబలం ఉన్న వాళ్ళని కరెక్ట్ గా మనం పొంతన చేసుకోవడం కానీ, లవ్ రిలేషన్షిప్ పెట్టుకోవడం కానీ మంచిదన్నమాట. ఎవరైనా సరే ఇది అన్ని రాసులకి వర్తిస్తుంది. సో జనరల్ గా ఏంటంటే మనం లవ్ మ్యారేజ్ లో కానీ ఎక్కువ మనం ఇవన్నీ చూసుకోం. కానీ అలాగే ఇప్పుడు సపోజ్ మనం పాజిటివ్ గా ఆలోచించాము, ఇలాగా మంచి తారలు ఉన్న వాళ్ళు వచ్చారు అంటే తారాబలం ఉన్న వాళ్ళు వచ్చారు. ఎస్పెషల్లీ మనం అనుకున్న క్షేమ తార గాని, సంపత్ తార గాని, లేకపోతే మిత్రతార. ఇందాక నేను మిత్రతార గురించి మాట్లాడాను. సో మిత్రతార, పరమిత్ర తార ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక తప్పక ఏంటంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, సన్నిహితంగా ఉండడం జరుగుతుంది, హ్యాపీగా ఉండడం జరుగుతుంది. సో మనకు కావాల్సింది జరుగుతుంది కదా. సో ఇవన్నీ కూడా పెద్దలు మనకి ఎందుకు చెప్పారు అంటే ఇట్ ఈస్ బికాస్ మనం హ్యాపీగా ఉండాలి, లైఫ్ ముందుకు సాగాలి, అక్కడ ఆగిపోకూడదు. అలాగే పిల్లలతో సన్నిహితంగా ఉండడం, పిల్లల్ని సరిగ్గా ఒక ప్రాపర్ అట్మాస్ఫియర్ లో పెంచడం. ఎందుకు ఇవన్నీ చెప్తారు అంటే ఏంటంటే హ్యాపీగా ఉన్నప్పుడు ఏంటంటే అన్ని హ్యాపీగా గడిచిపోతాయి, మనకి కష్టాలు కూడా కష్టం అనిపించదు అని చెప్పడానికి అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే పిల్లల్ని సక్రమంగా పెంచడం, జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళని ఒక తీర్చిదిద్దుతారని చెప్తూ ఉంటాం కదా. అంటే ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడం అనేది మనకి జరుగుతుంది కనుక తప్పక మంచి తారాబలం ఉన్న వాళ్ళని అంటే పొంతన ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే కానీ లేకపోతే రిలేషన్షిప్ లో ఉంటే కానీ చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళిద్దరు దాంపత్య జీవితంలో అంటే ఇదర్ లవ్ అఫేర్ అనుకోవచ్చు, లేకపోతే దాంపత్య జీవితం లైఫ్ పార్ట్నర్ అనుకుందాము, వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటే కుటుంబం కూడా సంతోషిస్తుంది. కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వడం అనేది తక్కువ ఉంటుంది, ఇంటర్ఫియర్ అవ్వడం తక్కువ ఉంటుంది కదా. సో ప్రాబ్లమ్స్ రావడం అనేది అక్కడికక్కడ అడ్డుగోడలాగా ఆపేయచ్చు. సో అందుకని అన్నమాట ఇవన్నీ మంచి చూసి చెప్పడానికి మనకి
పెద్దలు గాని మన ఋషులు గాని ఇవన్నీ చెప్పారనమాట. అది కాల కట్టానికి కొంచెం విరుద్ధమే. అంటే ఏంటంటే మనకి అలాంటివి జరగట్లేదు కనుక ఈ కాలంలో. యూజువల్ గా ప్రీవియస్ గా ఏంటంటే కొంతవరకు వాళ్ళు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు అది అడ్జస్ట్మెంట్ కూడా లేదు కనుక తప్పక ఈ తారాబలం చూసుకొని చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పక వీళ్ళు కూడా ఏంటంటే ఎప్పటికైనా స్వయంవర పార్వతి మంత్రం చదువుకోవచ్చు. అలాగే ఏంటంటే పార్వతి దేవిని కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏంటి, మనకి పువ్వులతోటి తెల్ల తామర పువ్వులతో కానీ మల్లె పువ్వులు కూడా తీసుకోవచ్చు. ఏ పువ్వులు దొరుకుతుంది ఫ్రైడే చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే పార్వతి అంటే శివ పార్వతి ప్రతిమ పెట్టుకుని, లేకపోతే బొమ్మ పెట్టుకుని, లేకపోతే ఫోన్ లో ఇది పెట్టుకుని, స్క్రీన్ సేవర్ పెట్టుకుని చూసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. ఎప్పటికైనా సరే శక్తి పూజలు చేయడం అనేది ఎప్పటికైనా మంచిదే. కానీ చిన్నగా చేయాలి అంటే కనుక గుడికి వెళ్ళి ఫ్రైడే దేవిని కొలవడం అంటే శక్తి కొలవడం అనేది మంచిది.